లంబాడి బంజారీ సుగాలి కుటుంబానికి చెందిన శిరీషబాయిని అదే కులానికి చెందిన అంటే మా కులానికి చెందిన ఏఎస్ఐ తిరుమల నాయక్ కుటుంబము తర్వాత అల్లుడు శిరీష భర్త అమ్మాయిని చంపేసినాడు ఉరేసి అనే ఒక అనుమానంతో శిరీష కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా నిన్న బుధవారం హాస్పిటల్ మార్చరీ దగ్గరికి రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత ఆమె శరీరంపై ఉన్న ఉరివేసినట్టు కాట్లయితేనేమి, కొట్టినట్టు దెబ్బలైతేనేమి ఇవన్నీ చూసిన తర్వాత శిరీష బాయి కుటుంబ సభ్యులందరూ కూడా టెన్షన్ పడుతూ ఆవేదన చెందుతూ ఆత్మహత్య అని చెప్పినది చంపినారు కదా అనే బాధలో మాకు న్యాయం చేయాలా, మా అల్లుడే చంపినాడు, అల్లుడి కుటుంబం అంతా కూడా కలిసి అమ్మాయిని చంపినారనే ఆవేదనతో అందరూ మాకు న్యాయం చేయాలని కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం దగ్గర శాంతియుతంగా తమ నిరసన తెలపడానికి వచ్చి ఉన్న సమయంలో పక్కనే 3 టౌన్కు సంబంధించిన ఎస్ఐ మురళీధర్ రెడ్డి, సిఐ మురళీధర్ రెడ్డి మరియు ఆయన ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, కానిస్టేబుల్ అందరూ కూడా గిరిజన లంబాడి బంజారాల కుటుంబాలకు సంబంధించిన బాధితులను విచక్షరహితంగా కొట్టడము, మీరు ఈ విధంగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని అరెస్టు చేస్తామని భయభ్రాంతులు చేయడము, బాధితుల తరఫున బాధిత కుటుంబాలు ఒకటే అడిగినారు, అయ్యా మాకు అనుమానం ఉంది, ఆ పాపకు మెడ మీద ఉరివేసినట్టు గీత ఉంది, ఉరివేసి చంపినారు కాబట్టి వెంటనే ఆ నేరస్తులను అరెస్టు చేయండి, అరెస్టు చేస్తే మాకు న్యాయం చేసినట్టు అవుతుంది, లేకుంటే కేసు తప్పుదోవ పడుతుందని బాధితుల తరపున కుటుంబ సభ్యులు ఎంత మొరబెట్టుకున్నా కూడా స్థానిక 3 టౌన్ ఎస్ఐ సిఐ గారు బలవంతంగా బాధితుని శిరీష అన్ననైతేనేమి, తండ్రినైతేనేమి, ఇంకొకటి ఆయనకి ఎంత వేడుకుంటున్నా కూడా పక్కల నుంచి తిడుతున్నాడు. ఆయన సుగాలు నా కొడుకులకు పని లేదు, లంబాడి నా కొడుకులకు పని లేదు, ముద్దుమూకులు వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేస్తారని చెప్తూ పోలీసులు అంటే భయం లేదా వీళ్ళని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ వీడియోలలో ఉన్నాయి, మేము చెప్పేది కాదు, వీడియోలలో వాళ్ళు బూట్లతో తన్నినేది, కాళ్ళతో తన్నుకునేది, గొంతు మీద కాలేసి తన్నుతున్నట్టు వీడియోస్లో ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. మరి వీళ్ళని మేము ఒకటే ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే బాధిత కుటుంబానికి కర్నూలు కలెక్టరేట్ గాంధీ విగ్రహం దగ్గర అరాచకంగా కొట్టి హింసించి జీప్లలో ఎక్కించుకోపోయి అరెస్టు చేసి పోలీసు భయప్రాంతులు చేసినారో ఆ సిఐని, ఆ ఎస్ఐలను, ఆ పోలీసులను వెంటనే అరెస్టు చేసి సస్పెండ్ చేయాలా, వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలా. ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఈరోజు మామూలు సంఘం నాయకులు కాదు, దాదాపుగా 30-40 సంవత్సరాల నుండి మా గిరిజన లంబాడి కుటుంబాల కోసము నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఉండొచ్చు, లంబాడి హక్కుల పోరాట సమితి ఉండొచ్చు, బీజేపీ నుంచి చంద్ర ఉండొచ్చు, గిరిజన సమైక్య రాజు నాయక్ ఉండొచ్చు, ఇవంతా కూడా మేము నిరంతరము చట్టానికి వ్యతిరేకంగా కాకుండా చట్టబద్ధంగా మా హక్కులు సాధించుకోవడానికి ఎన్ని కార్యక్రమాలు చేసినా పోలీసులకు వ్యతిరేకంగా చేయం మేము. అలాంటిది ఒక ఈ బాధిత కుటుంబం రోడ్డు మీద బాధిస్తూ ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఇంత విచక్షరహితంగా కొడితే మా జాతి ఊరుకోదు, మేము క్షమించము. మేము ఎంత అమాయకులమో అంత అసాధ్యులము. మేము పోలీసులకు ఒకటే హెచ్చరిస్తున్నాం, రాష్ట్ర డీజీపీ వరకు ఈ సమస్యను తీసుకోబోతాం, రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఈ సమస్య తీసుకోబోతాం. ఇది ఒక కర్నూలులో నంద్యాలలో సమస్య కాదు, ఇది జాతికి సంబంధించిన సమస్య. జాతి బిడ్డలకు పోలీసులకు మీకు అన్ను నడుస్తాయని చెప్పి ఆ పోలీసు కుటుంబానికి చెందిన వాడే అమ్మాయికి చంపినాడు కాబట్టి మీరు పోలీసులు కాబట్టి ఒకరికొకరు సహకరించుకోవాలనే ఉద్దేశంతో బాధితురాలు కుటుంబానికి, కుటుంబ సభ్యులకు ఇంత ఘోరంగా కొడతారా అని చెప్పి మేము సీరియస్గా ఈరోజు మేము వార్నింగ్ ఇస్తున్నాం. ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య మేము బయటకు వచ్చిన మీద ఆడపిల్ల విషయమని ఇలాంటి దాడులు ప్రతి తాండాలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి. ఇవి అందరికీ తెలిసినప్పటికీ నోరు మూసుకొని గిరిజన లంబాడీలము, బంజారాలము నోరు మూసుకొని ఉన్నాం. ఎందుకంటే మేము ఎదిరించే స్థాయిలో లేమని. మరి ఇలాంటి కఠిన చర్య, ఇలాంటి వాళ్ళకు మీరు చర్యలు తీసుకోకపోతే రేపు మేము రోడ్ల మీద పడతాం, ఖచ్చితంగా రోడ్లను నిర్బంధిస్తాం. ఎక్కడి తాండాల నుంచి అక్కడ ప్రజలను ఖచ్చితంగా ఇది జాతి సమస్య. ఎవరైతే మాకు నిన్న బూట్ల కాలుతో తన్నినారో, ఎవరైతే మాకు హరాస్మెంట్ చేసినారో వాళ్ళని వెంటనే అరెస్టు చేయాలా. ఇది గిరిజన సంఘాల తరఫున, బంజారా సంఘాల తరఫున, బంజారా బిడ్డలుగా మా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సస్పెండ్ అయ్యి ఉద్యోగాలు ఊడబెట్టుకొని రోడ్ల మీద అడుక్కొదినంత వరకు వాళ్ళ వెంటబడతామని చెప్తూ బంజారా లంబాడి సుగాల తరఫున ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. పేరు చెప్పండి.
పేరు కైలాష్ నాయక్, లంబాడి కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా. ప్రస్తుతం జాయింట్ యాక్టింగ్ కమిటీలో ఉన్నాం.